తర్వాత మంచి హ్యూమన్ బీయింగ్. తర్వాత ఏంటంటే ఆయన ఏంటంటే అటుపక్క పవన్ కళ్యాణ్ గారిని, ఇటుపక్క అల్లు అర్జున్ గారిని, ఇటుపక్క అందరినీ మేనేజ్ చేస్తారు. బీయింగ్ అది లైవ్ కదా, లేదు యా, అదే బీయింగ్ సార్. అంటే మీరు అందరినీ ప్రేమిస్తారని చెప్తున్నారు బేసిక్గా. ప్రేమిస్తున్నారు. ఓకే, బీయింగ్ బన్నివాస్ గారుగా ఉండడం చాలా సార్. ఓకే ఇంత సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత మా హీరో నాని నితిన్ గారికి, సుబ్బు క్యారెక్టర్ చేసిన కసిరెడ్డి రాజ్ కుమార్ గారికి, హరికి, హీరోయిన్ నయన్ సార్కి, తర్వాత ఈ మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిరియాల గారికి, అజయ్ అర్షద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన అజయ్ అర్షద్ గారికి, తర్వాత మాకు ఈయన మన చైతన్య దంతులూరు గారికి, ఈయన మాకు బ్యాక్ బోన్ ఉన్న ఆయనకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత మా కెమెరామెన్ సమీర్ కళ్యాణ్ గారికి, ఇంత బ్యూటిఫుల్ విజువల్స్ చూస్తారు దాన్ని చూడటానికి కారణమైన ఆయన సమీర్ కళ్యాణ్ గారికి, తర్వాత మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ మన్నే గారికి, తర్వాత మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కోడైరెక్టర్ రామ్ నరేష్ గారికి, తర్వాత అక్షయ్, వంశీ, శంకర్, వీళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నారు. చాలా హార్ట్ఫుల్గా పనిచేశారు. అందరికీ ఇంత సక్సెస్ చేస్తున్నారు మీ అందరికీ, ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ అండి. మా కో ప్రొడ్యూసర్ భాను గారు సార్ రావాలి సార్. పీకే గారు, ఎడిటర్ పవన్ కళ్యాణ్ గారు, ఆవిడ డ్యూటీ కూడా నేనెందుకండి. అంటే ఆయన రాలేదండి, నా లిస్ట్లో ఉన్నారు యాక్చువల్లీ. యా, పీకే గారు చెప్పాను. ఎడిటర్ పీకే గారు, ఆయన కూడా అదే బాగా సపోర్ట్ చేసి ఆ ఎడిటింగ్ ఏది కావాలంటే అది ఉంచి, ఏది తీయాలంటే అది తీయమని చెప్పినట్టు చేసినందుకు ఆయన కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అది కాదు, ఈ స్పీచ్ని కూడా మనం పీకే గారి దగ్గరికి పంపించాలి, ఎడిట్ చేసి అటు కరెక్ట్ టెంపోలో దింపుతారు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ వాసు గారు. అంజు గారు తీసిన సినిమాకే కదా స్పీచ్లు కూడా ఎడిటర్ని పెట్టుకోవడం బెటర్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చిన మా మీడియా మిత్రులందరికీ. ఎందుకంటే ఇన్ని సినిమాలు నియర్లీ నేను బుక్ మై షోలో చూస్తుంటే 7 to 8 ఫిలిమ్స్ విత్ అదర్ లాంగ్వేజెస్తో సహా ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా మా అనే ఒక చిత్రానికి మీరందరూ కూడా నిలబడి ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసిన విధానం కానీ, ఎప్పటికప్పుడు నాకు సజెషన్స్ ఇస్తూ సార్ ఇట్లా చేయండి అని చెప్పి ముందుకు తీసుకెళ్తున్న విధానానికి నిజంగా మా మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు అంటే నాకు కొంచెం స్పేస్ దొరికింది కాబట్టి నేను ఈరోజు నిజంగా ముఖ్యంగా నేను మాట్లాడవలసింది మా డిఓపి గురించి. చాలా స్టేజెస్లో నేను మాట్లాడటానికి ఏంటంటే అక్కడ ఉన్న సమయభావం వల్ల మాట్లాడటం కుదరలేదు. వచ్చాడా తను డిఓపి? రాలేదు. సమీర్ ఎందుకంటే తన ఫస్ట్ టైం సినిమా చేయడం, ఈ సినిమాతోనే తను లాంచ్ అయ్యాడు. ఎంత బాగా నిజంగా నేను మొన్న థియేటర్లో చూస్తున్నప్పుడు ఎంత ముచ్చటేసిందంటే నాకు, అబ్బా ఒక సినిమాని నేను చాలా క్వాలిటీతో ప్రొడ్యూస్ చేశాను. అంటే వర్షం కావాలి, ఒక సినిమా డైరెక్టర్ గారు నేను మాట్లాడుకున్నప్పుడు ఈ సినిమాకి వర్షం అనేది ఒక ఎలిమెంటు. అండ్ సినిమా అంతా కూడా ఇప్పుడు మనకి అందరికీ కూడా చాలా ఇష్టం, క్లౌడీగా ఉండి అలా లైట్ వర్షం రోజు అందరికీ కూడా చాలా బాగుంటుంది. థియేటర్లో ఆ మూడ్ క్రియేట్ చేయాలి. అట్లాంటి ఒక మూడ్లో ఒక సినిమా రన్ అవుతే బాగుంటుంది అంటే అది అంత ఈజీ టాస్క్ కాదు అది ఒక డిఓపికి. చాలాసార్లు తన ఎండ్లో షూట్ చేసినప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఈ ఎండ్లో రెయిన్ ఎలా సెట్ అవుతుంది, లేదా ఈ ఎండకి మేము అడిగిన మూడ్ ఎట్లా సెట్ అవుతుంది ఏంటి అని చెప్పి. బట్ తన డిఏ అయిన తర్వాత కాపీ చూస్తున్నప్పుడు ఎస్పెషల్లీ రెయిన్ గురించి కానీ, మూడ్ ఆఫ్ ద ఫోటోగ్రఫీ గురించి కానీ మాట్లాడుతున్నారు. తను నిజంగా చాలా మంచి కెమెరామ్యాన్ అవుతాడు తను. 100% థ్యాంక్ యూ సమీర్. ఎందుకంటే బికాస్ నిన్ను ఎంత స్ట్రగుల్ పెట్టాము, ఎన్నిసార్లు నువ్వు షూటింగ్ ఆపమంటే నేను ఇసుకున్నాను, ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్ అండ్ ఎవ్రీథింగ్. అదేవిధంగా ఈరోజు ఇంకొక ఇద్దరు గురించి మాట్లాడాలి. ఒకటి అజయ్ అర్షద్ గురించి అండ్ రామ్ మిరియాల్ గారి గురించి, వీళ్ళిద్దరి గురించి కూడా చెప్పాలి. రామ్ మిరియాల్ గారు ఇచ్చిన సూఫియానా సాంగ్ కానీ, రంగనాయకి సాంగ్ కానీ, ముందు కన్నా కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని యొక్క ఇది చూస్తుంటే నెంబర్ ఆఫ్ వ్యూస్ చూస్తుంటే చాలా బాగా వెళ్తున్నాయి. అంటే నిజంగా చాలా మంచి మెలోడీస్. సుఫియానా అనేది
బిఫోర్ సినిమా రిలీజ్ నేను నిజంగా ఏంటంటే మంచి సాంగ్ ఏంటి వెళ్ళట్లేదు అనుకున్నాను, కానీ దానికి అంతా కూడా ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత అది చాలా బాగా వెళ్తుంది ఆ సాంగ్.